నీ దేవుడు ఎంత శక్తివంతుడు అని ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే, నన్ను ఏమన్నా చేస్తే నా దేవుడు వారిని ఏమైనా చేయగలిగినటువంటి దేవుడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. అవును, అబ్రహాము ఆపదలో ఉన్నప్పుడు వారి పక్షాన వారి శత్రువుకి కలలో గనపడి హెచ్చరికలు జారీ చేసి అబ్రహాము జోలికి వస్తే నేను చంపేస్తానని దేవుడే చెప్పగలిగాడంటే ఒక మనిషి పట్ల దేవుడు ఎంత నిబద్ధత, ప్రేమ కలిగి ఉన్నాడో మనకి అర్థమవుతుంది కదా. ఈ ఆసక్తికరమైనటువంటి సన్నివేశాన్ని ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూడబోతా ఉన్నాం. అబ్రహాము, శారా వీరిరువురు కూడా దేశ సంచారం చేసేటువంటి వ్యక్తులు. అవును, హెబ్రీలు అనగా దేశ సంచారం చేసేటువంటి వారు. వీరు అనేక ప్రాంతాలలో తిరుగుతారు. హెబ్రీలు అనగా దేశ సంచారం చేసేటువంటి వారు. అలా వీరు కనాను ప్రాంతం మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి వారు వెళ్ళారు. మనము గత ఎపిసోడ్స్లో ఇవన్నీ మనము తరచుగా చూస్తూ వచ్చాం. ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళారు, తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాలని మనం చూసాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా వారు 20వ అధ్యాయంలోనికి వచ్చేసరికి కాదేషు షూరు మధ్యలో ఉన్నటువంటి గెరారు అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చారు. అంటే ప్రస్తుతము కాదేషు సిరియాగా పిలువబడతా ఉంది. ఈ ప్రాంతంలోనికి వారు నివాస స్థలముగా, అంటే కొద్ది రోజులు ఉండడానికి వారు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అబీమెలెకు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ అబీమెలెకు అనేటువంటి ఒక రాజు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. అయితే ఆ ప్రాంతంలో దేవుడి భయం కూడా అసలు బొత్తిగా లేనే లేదు. ఆ పరిస్థితిని బట్టి అబ్రహాము వెళ్ళి చెప్పినటువంటి మాట, ఆమె నా చెల్లెలు అవుతుందని చెప్పారు. ఆ మాటకి అబీమెలెకు చెల్లెలుగా పిలువబడ్డటువంటి శారాని తీసుకొని తన యొక్క రాజగృహంలో ఉంచాడు. అయితే ఆ రోజు రాత్రే దేవుడు స్వప్నమందు కనబడి దేవుడు డైరెక్ట్గా మాట్లాడు, నీవు నీ ఇంట చేర్చుకొనిన ఆ స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడువు అనేటువంటి మాటని దేవుడు తెలియజేశాడు. ఈ మాటకి భయపడి గడగడలాడి వణికిపోయినటువంటి ఆ యొక్క అబీమెలెకు అనేటువంటి రాజు ఆయన స్పష్టంగా చెప్పాడు, నేను వారి విషయంలో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఉన్నాను అని అక్కడ అబీమెలెకు తెలియజేశాడు. ఆ మాటకి దేవుడు చెప్పాడు, నీవు పాపం చేయకుండా నేనే నిన్ను అడ్డగించాను, అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించును. అతడు ప్రవక్త, అతడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీవు బతుకుదు. నీవు ఆమెను కానీ అప్పగించకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా నిశ్చయంగా చచ్చిపోతారనేటువంటి మాటని అక్కడ దేవుడు అబీమెలెకు తెలియజేశాడు. హుటాహుటిన ఆ భయంతో నిద్ర లేచినటువంటి అబీమెలెకు అక్కడ ఉన్నటువంటి పనివారి దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి సన్నివేశాన్నంతా కూడా వివరించాడు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పనివారందరూ కూడా భయపడిపోయారు. ఆ భయముతోటి, వణుకుతోటి ఆ యొక్క అబీమెలెకు అబ్రహామును పిలిపించాడు. అబ్రహాము, ఎందుకు ఇలా చేశావు అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము చాలా చక్కగా సమాధానం చెప్పాడు, ఇక్కడ అసలు దేవుని భయమే లేదండి అని చెప్పాడు. మరి ఏమని నాకెందుకు చెల్లిగా చెప్పావు అని చెప్తా ఉంటే అప్పుడు అబ్రహాము తెలియజేసినటువంటి మాట, దేవుడు మమ్మల్ని పిలిచాడు. మేము ఈ విధంగా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు నాకు చెల్లివి అనేటువంటి మాటని ఆ ప్రాంతంలో తెలియజేయి. అందులో అబద్ధం కూడా ఏమీ లేదు. కారణం ఏంటంటే ఆ శారా అనేటువంటి ఆవిడ నా నాన్న కూతురు, అంటే మా తండ్రి కూతురు, అంతేగాని మా తల్లి కూతురు కాదు. ఆ విధంగా మేమిద్దరం ఒప్పందం చేసుకున్నామని ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఆ మాట విన్నటువంటి అబీమెలెకు వెంటనే చేసినటువంటి పని, అక్కడ ఉన్నటువంటి గొడ్లను, దాసులను, దాసీలను, శారాని వీళ్ళందరిని పిలిపించి అబ్రహాంకు అప్పగించాడు. అబ్రహాంకు అప్పగించిన తర్వాత, ఇదిగో నీ ఎదుట ఈ దేశమంతా ఉంది, ఈ దేశములో నీకు ఇష్టమైనటువంటి స్థలంలోకి వెళ్ళి నీవు కాపురం ఉండు అని అబీమెలెకు అబ్రహాంకు ఆఫర్ చేశాడు. అంత మాత్రమే కాదు, శారా పక్షమున 1000 రూపాయలు ఇచ్చి ఇది ప్రాయశ్చిత్తముగా నేను నీకు ఇస్తా ఉన్నాను అనేటువంటి మాటని అక్కడ తెలియజేశాడు. ఈ మాటలు తెలియజేయగానే అబ్రహాము వీరి కోసం ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థన చేయగా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? ఆ ప్రాంతములో గర్భములు అనగా మూయబడినటువంటి గర్భములన్నీ కూడా తెరవబడ్డాయి. అక్కడ ఉన్నటువంటి దాసీలు, అక్కడ ఉన్నటువంటి అబీమెలెకు భార్య గర్భం కూడా తెరవబడింది. అందరికీ కూడా గర్భఫలాలు వచ్చి అందరూ కూడా పిల్లల్ని కన్నారు.
ఇవి జరగడానికి కారణం ఒక అబ్రహాం అనేటువంటి ఆయన చేసినటువంటి ప్రార్థన. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయనడానికి ఇక్కడ నిదర్శనంగా ఉంది కదా. అందుకే అబీమెలెకుకి కలలో దేవుడు చెప్పినటువంటి మాట, ఆయన మీకోసం ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అని. 2 ఆప్షన్స్ ఉన్నాయి అబీమెలెకు కళ్ళ ముందు. ఒకటి, ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలా, లేకపోతే షారాయిని బట్టి తప్పు చేసి ఆ భయంకరమైనటువంటి దేవుడి శిక్షను పొందుకోవాలా. కానీ అబీమెలెకు పొందుకుంది ప్రార్థన చేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశీర్వదింపబడడానికి మూలకారకులయ్యారు. ఈరోజు అబీమెలెకు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రప్రథమైనటువంటి అంశం ఏంటి అంటే, దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన హెచ్చరికలకి మనము లోబడాల్సినటువంటి అవసరత ఉంది. అలా లోబడినటువంటి అబీమెలెకు అక్కడ ఉన్నటువంటి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన ద్వారా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అలాగే అబ్రహాము ఎప్పుడైతే ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడో దేవుడు కూడా షారాయిని దర్శించి షారాయి గర్భఫలం తెరిచాడు. అప్పుడు ఇస్సాకు అనేటువంటి కుమారుడు అక్కడ షారాకి అబ్రహాముకు కలిగారు. 100 ఏళ్ల వయస్సులో అబ్రహాము తండ్రి అయినట్లుగా మనం చూస్తాం. అయితే షారాయి చెప్పినటువంటి మాట, దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అయితే ఈ ఎపిసోడ్లో మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? మొట్టమొదటిగా, దేవుడు మన ప్రార్థనలని ఆలకిస్తాడు. మన ప్రార్థనలని ఆలకించడం మాత్రమే కాదు, దేవుడు మన పక్షాన ఉంటాడు. అవును, మన శత్రువులు ఎవరైనా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్ట చూసినా, లేకపోతే మన శత్రువులు ఎవరైనా మనకి అపాయం తలపెట్టాలని చూసినా కూడా ఆ పరిస్థితులలో దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యేటువంటి సంగతి ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఈరోజు చాలామంది కూడా లోకంలో ఎవరో నన్ను ఏదో చేస్తారని భయపడతా ఉంటారు. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోగలిగితే, ఆయన దేవుడు నమ్మనటువంటి వ్యక్తులతో కూడా వెళ్ళి మాట్లాడి మన గురించి సాక్ష్యం చెప్పేటువంటి దేవుడు మన దేవుడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామనేటువంటిది మొట్టమొదటిగా మనము మర్చిపోకూడనటువంటి అంశం. వాటితో పాటు రెండవది, మన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలవబెట్టుకునేటువంటి దేవుడు. అవును, అదే కదా జరిగింది ఇక్కడ. ప్రాముఖ్యంగా అబ్రహాము జీవితంలో ఏదైతే దేవుడు 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోక ముందు అబ్రహామును ఎన్నో రకాలుగా పరీక్షించాడు, పరిశీలించాడు. దేవుడు కాపాడుతూ వచ్చాడు. అసలు అబ్రహాము ఎంత గొప్పవాడనేటువంటిది దేవుడే అబీమెలెకుకు తెలియజేశాడు. అంటే దేవుడిని ప్రార్థించేటువంటి వ్యక్తుల పట్ల ఆయన ప్రణాళికలు, లేకపోతే ఆయన ఒక వ్యక్తిని గౌరవించేటువంటి విధానం ఎంత ఉన్నతంగా ఉంది అనడానికి ఈ యొక్క 20వ అధ్యాయమే ఒక గొప్ప నిదర్శనంగా ఉంటుంది. అందుకే షారా కూడా చెప్పినటువంటి మాట, దేవుడు నాకు నవ్వు కలుగ చేశాడని. దేవుడు మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, శత్రువుల బారి నుండి మనల్ని తప్పించడానికి ఆయన ముందుగానే ప్రణాళికలు రచించి ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళేది, ఏం చేసేది అనేటువంటిది కూడా దేవుడికి ముందుగానే తెలుసు. అలాగే అబీమెలెకుతో ఒక మాట చెప్తాడు కదా, నీవు పాపము చేయకుండా నేను నిన్ను ఆపాను అనేటువంటి మాట తెలియజేస్తాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి మీద కూడా దేవుడి యొక్క అనుగ్రహం, దేవుని యొక్క కటాక్షం, దేవుడు హృదయాలను ఎరిగినటువంటి దేవుడు అనేటువంటి మాట ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనబడతా ఉంది కదా. అంటే దేవుడు మన జీవితాల మీద, మన పక్షాన ఎంతగా ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నాడు. మనకి ఎవరైనా హాని తలపెట్టినా కూడా ఆ తలపెట్టేటువంటి హాని మనకి జరగకుండా ఉండడం కోసం ఆయన శత్రువుల్ని ఎంతగా తన ఆధీనంలోకి, కంట్రోల్లోకి తీసుకుంటాడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ లోకంలో మనము జీవించేటప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయపడి దిగులు చెంది అనేక సందర్భాలలో ఈరోజు విశ్వాసులుగా పిలువబడేటువంటి వారు కూడా ఆత్మహత్యల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నేను ఈ విధంగా జీవించాలి, ఎందుకు నాకే ఈ విధంగా వచ్చాయి అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడని, దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి మనకున్నటువంటి ప్రతి సమస్యని, ప్రతి బాధని, ప్రతి ఇరుకును, ప్రతి కష్టమును కూడా ఆయన సరైనటువంటి రీతిలో మన కోసము సరిచేసి మార్గములను సరళము చేస్తున్నాడు అనేటువంటిది మనం మర్చిపోకూడదు. కాబట్టి దిగులెందుకు,
భయం ఎందుకు, వేదన ఎందుకు, కష్టం ఎందుకు, కన్నీరెందుకు? మనకు వచ్చినటువంటి ప్రతి కష్టము, వేదన, కన్నీటి వెనుక మన దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలు వేస్తున్నాడని, ఆయన మాట ఇచ్చి నిలవబెట్టుకునేటువంటి దేవుడని, ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో కూడా మనల్ని కాపాడేటువంటి విషయంలో ఆయన ఎక్కడ కూడా రాజీ పడకుండా, వెనుదిరగకుండా తన భద్రతని మన ఎడల ఉంచేటువంటి దేవుడు అనేటువంటిది మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలని మరి మీరందరూ కూడా విన్నారని మేము నమ్ముతా ఉన్నాం. ఈ విషయాలను ఇతరులకు షేర్ చేయండి. బైబిల్ చదవలేక, మరి బైబిల్ గురించి ఇంకా అర్థం కాక మరి కొంచెంమంది సతమతం అవుతూ ఉంటే, వీటి వెనకాల ఉన్నటువంటి మర్మాలు, బైబిల్లో రాయించబడినటువంటి అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాల వెనకాల ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి మర్మాలను దేవుడు మనకి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ నాలెడ్జ్ అనేటువంటి ఎపిసోడ్స్ని మీరందరూ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఇది మీ స్నేహితులకి షేర్ చేయండి. తద్వారా బైబిల్ ద్వారా సంపూర్ణమైనటువంటి అవగాహన వారు కలిగి కావలసినటువంటి జ్ఞానమును, శక్తిని పొందుకొని ఈ లోకంలో ధైర్యంగా జీవించేటువంటి విధంగా మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం. అయితే రాబోయేటువంటి ఎపిసోడ్లో హాగరు తరిమివేయబడ్డదా శారా ద్వారా? హాగరు తరిమివేయబడితే హాగరుతో దేవుడు ఎలా మాట్లాడాడు? హాగరుతో మాట్లాడినటువంటి దేవుడు హాగరుకు చెప్పినటువంటి విషయాలేంటి? ఈ ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.